బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ రోజుతో 8 రోజులు కావస్తోన్న యుద్ధం మొదలై జూన్ 13 శుక్రవారం రోజున తెల్లవారుజామున పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ తమ మిసైల్స్ తో ఇరాన్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అక్కడ నతన్జా ప్రాంతాన్ని, టెహరాన్ ప్రాంతాల్ని, తబ్రీజ్, ఇసాఫహాన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేసింది ఇజ్రాయెల్. అప్పటి నుంచి మొదలైంది ఈ యుద్ధం. అయితే ఈ రోజుతో సుమారుగా భీకరంగా కొనసాగుతుంది. అయితే ఈ యుద్ధం నేపథ్యంలో భారత్ కూడా ఎంట్రీ ఇచ్చింది. తమ ప్రజల్ని కాపాడుకోవడం కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధు పేరుతో తమ ప్రజల్ని, తమ పౌరులని అందరినీ కూడా కాపాడుకోవడం కోసం రంగంలోకి దిగింది. అయితే అక్కడటువంటి ఇరాన్ ఎంబసీ అధికారులు కూడా భారత్ ఎంబసీకి సహకారం అందిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఇప్పటికే 110 మంది విద్యార్థులని అర్మేనియా మీదుగా వారందరినీ కూడా తరలించింది. 110 మంది విద్యార్థులు కూడా ఇప్పటికే భారత్కి చేరుకున్నారు. అయితే ఈ విషయంలో జూన్ 18న ఈ ప్రత్యేక విమానంలో వారంతా కూడా అర్మేనియాకి 17th జూన్న వారంతా క్రాస్ అయ్యారు. అక్కడి నుంచి సుమారుగా 18వ తేదీ రోజున వారంతా కూడా ఎరవన్ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ ద్వారా ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యారు. వారి స్వగ్రామాలకు వెళ్ళిపోయారు. వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. ఆ దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే సుమారుగా ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకి ఇరాన్లో ఇంకా 10,000 మంది భారతీయులు ఉన్నారు. వారందరినీ సురక్షితంగా ఇదే స్థాయిలో బయటికి తీసుకురావడం కోసం ఆపరేషన్ సింధు పేరుతో భారత ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దీనికోసం టెహరాన్లో నుంచి అటు ఇరాన్ ఎంబసీ అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు. టెహరాన్ మషాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వారందరినీ కూడా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10,000 మంది భారతీయులని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో పాటుగా ఆపరేషన్ సింధు పేరిట కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా జారీ చేసింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా తమ ప్రజలు ఎవరైనా కనుక, తమ బంధువులు, తన ఫ్రెండ్స్, తన ఇంట్లో వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా కనుక ఇరాన్లో ఉన్న మనమైనా చేసి సమాచారం అందించవచ్చు. లేదంటే అక్కడి ప్రజలకు డైరెక్ట్గా ఆయా నెంబర్లకి ఇరాన్ ఎంబసీ సంబంధించిన నెంబర్లు అవన్నీ కూడా ఇరాన్ ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి సంబంధించిన నెంబర్స్ అవన్నీ కూడా అక్కడ అధికారులకి ఫోన్లు చేసి మన సమాచారం అందిస్తే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అన్ని పసిగట్టి వారందరినీ సురక్షితంగా ప్రత్యేక విమానాల ద్వారా భారత్కి చేర్పించే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే టెహరాన్ ఎవాక్యువేట్ అయినటువంటి వార్నింగ్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. ఇజ్రాయెల్ కూడా అదే చెప్తోంది. యుద్ధం మరింతగా తీవ్రతరమయ్యే అవకాశం కనబడుతోంది. ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అదేవిధంగా ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇరాన్లో ఉన్నటువంటి తమ ప్రజల్ని మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకొచ్చుకోవాలని ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఆపరేషన్ సింధుని ప్రారంభించింది. మీరు చూస్తున్నారు విజువల్స్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన. అటు ఎంబసీ అధికారులు అంతా ఏకమైపోయి తమ విద్యార్థులందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చుకుంటున్నారు. సుమారుగా మొదటి బ్యాచ్లో 110 మంది విద్యార్థులు చాలా సేఫ్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. 19వ తేదీన వాళ్ళంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇప్పుడు మరికొంతమందిని కూడా తీసుకురాబోతున్న రకంగానే బ్యాచ్ల వారీగా వారంతా కూడా మరోసారి రాబోతున్నారు. 10,000 మంది భారతీయులు అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తర ఇరాన్ నుండి రోడ్డు మార్గం ద్వారా వారంతా ఆర్మేనియా చేరుకుంటారు. రాజధాని ఎరవాన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా మరోసారి ఢిల్లీకి వచ్చే అవకాశం కనబడుతోంది. బ్యాచ్ల వారీగా వారందరినీ కూడా తరలించాలని ఒక ఆలోచనతో భారత ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మరి ఎంత మేరకు అందరిని తీసుకొస్తోంది, ఎంత మేరకు సేఫ్ జోన్స్కి తరలిస్తుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీనికి సహకరించినటువంటి ఆర్మేనియా, ఇరాన్ అధికారులకి, అక్కడి సూపర్విజన్ చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతినిధులందరికీ కూడా ఇటు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ భారత ప్రభుత్వం తరఫున వారందరికీ థ్యాంక్స్ తెలియజేస్తోంది. 10,000 మంది ఉన్నారు మన భారతీయులు ఇరాన్లో. 10,000 మంది ఉన్నారట. మరి అంతమందిని ఎలా తరలిస్తారు, అందరిని ఎలా సేఫ్ జోన్ తరలిస్తారు చూడాలి. ప్రస్తుతానికైతే టెహరాన్ ప్రాంతమే చాలా మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతంగా ఉంది ఇరాన్లో. కాబట్టి టెహరాన్ నుంచి వారందరినీ కూడా తరలిస్తున్నారు. టెహరాన్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రస్తుతానికి గుర్తించే పనిలో ఉన్నారు. అందరినీ గుర్తించి వెంటనే అక్కడి నుంచి తరలించే పనిలో నిమగ్నం అయ్యారు మన భారత ఎంబసీ అధికారులు. భారత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని అంచనా వేస్తోంది. ఇరాన్ చాలా ముక్కలుగా చాలా లక్ష్యంతో ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. అమెరికా కూడా తోడవుతోంది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం ఏకంగా ప్రపంచ యుద్ధంగా మారుతుందనేటువంటి ఒక సంకేతం, దాని తాలూకా సిమ్టమ్స్ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వారందరినీ కూడా తరలించే పనిలో ఉన్నారు భారత ఎంబసీ అధికారులు. ప్రస్తుతానికి ఇప్పటికైతే వారందరినీ గుర్తించే పనిలో ఉన్నారు. ఏ క్షణమైనా అక్కడి నుంచి ఒక ప్రత్యేక విమానం ద్వారా అందరినీ ఒక్కొక్కరిగా కొన్ని బ్యాచ్ల వైజ్గా తరలించే అవకాశం. దీని పేరుని ఆపరేషన్ సింధుగా దీనికి నామకరణం చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ సింధు పేరుతో అందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు,
సో ఎటువంటి కార్యాచరణ కొనసాగుతోంది? 10,000 మందిని తీసుకోవడం అంటే చిన్న విషయమేం కాదు. సో 10,000 మందిని అటు భారత్ వైపుగా తీసుకొచ్చేటువంటి క్రమంలో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ప్లాన్ ఏంటి? ఆపరేషన్ సింధు పేరిట యుద్ధం జరుగుతున్నటువంటి రెండు దేశాల మధ్యలో చిక్కుకుపోయినటువంటి భారతీయుల్ని సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవైపు ఇరాన్ లో ఉన్నటువంటి వారినేమో ఉన్నటువంటి 10,000 మందిని దాదాపు అర్మేనియా రాజధాని ఎరావాన్ కు తరలించి అక్కడ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి చిక్కుకుపోయినటువంటి భారతీయులనేమో రోడ్డు మార్గం ద్వారా ఇజ్రాయెల్ సంబంధించినటువంటి బార్డర్ దాటించి బస్సులలో అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమాలు ఊపందుతున్నాయి. దీనికి ఆపరేషన్ సింధు అనేటువంటి పేరు పెట్టారు. యుద్ధ నేపథ్యంలో దాదాపు 10,000 మంది భారతీయులు చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ ఎంబసీ అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్లలో రెండిట్లలో యాక్టివ్ అయ్యారు. ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ చేశారు. ఎవరైతే భారత్ తిరిగి రావాలనుకుంటున్నారో ఏ ప్రాంతాల్లో ఉన్నారో ప్రస్తుతం ఎక్కడ వాళ్ళు స్టే చేస్తున్నారో ఆ వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలి. వారి పేర్లు అన్ని కూడా డీటెయిల్స్ అని మెన్షన్ చేశారు. ఆన్లైన్ లో ఇమీడియట్ గా వాళ్ళు నమోదు చేసుకున్న తర్వాత భారత్ ఎంబసీ స్పందిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఆ దేశ అధికారులతో మాట్లాడి అక్కడ ఎంబసీతో మాట్లాడి ఏర్పాట్లు చేసి వారిని సురక్షితంగా దేశాలు ఇరాన్ ఇజ్రాయెల్ దేశం తరలించి భారత్ తీసుకొచ్చేటువంటి విధంగా కార్యాచరణ రూపొందిస్తా ఉంది. దాదాపు ఇప్పటికే 110 మందిని భారత్ సురక్షితంగా భారత్ తీసుకొచ్చారు. ఆపరేషన్ సింధు పేరిట యుద్ధం తీవ్రమవుతా ఉంది. ఇది ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇటు ఇజ్రాయెల్ శపథం పూడుతా ఉంది. అమెరికా వార్నింగ్ ఇస్తా ఉంది ఇరాన్ అధ్యక్షుడికి ఖమేనీకి. ఖమేనీ ఎక్కడ దాక్కున్నా ఖచ్చితంగా మట్టు పెడతాం, ఆయన అంతంతో యుద్ధం ముగుస్తుంది అనేటువంటిది ఇటు ఇజ్రాయెల్ స్టేట్మెంట్ చేసింది. ఇరాన్ కూడా అదే రీతిలో దాడులు పెంచుతూ పోతా ఉంది. పబ్లిక్ ప్లేసెస్ లను కూడా టార్గెట్ చేస్తా ఉంది. నివాస ప్రాంతాలను కూడా ఇరాన్ ఇజ్రాయెల్ రెండు టార్గెట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పట్లో యుద్ధం ముగిసే పరిస్థితి లేదు కాబట్టి అలర్ట్ జారీ చేసింది ఇండియన్ ఎంబసీ. అందరూ ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటున్నారు. సురక్షితంగా వాటిని తీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఎంబసీ ఆధ్వర్యంలో. ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తా ఉంది. ఎక్కడ దాడులు జరుగుతా ఉన్నాయి, ఎక్కడ మన వాళ్ళు చిక్కుకొని ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారి కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వారి వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటూ వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొన్ని ఆంక్షలు ఉన్నాయి ఇరు దేశాల్లో. ఎట్లయితే ఎయిర్ కి సంబంధించినటువంటి ఎయిర్ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి, విమాన రాకపోకలపైన ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రదేశాలలో బస్సుల ద్వారా బార్డర్ దాటించి అక్కడ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. రైట్ మధు. సో ఇరాన్ లో సుమారుగా 10,000 మంది భారతీయులు ఉంటే వారందరికీ కూడా సురక్షితంగా కాపాడేందుకు మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధుని చేపట్టింది. ప్రస్తుతానికి 110 మంది విద్యార్థులు ఎక్కడైతే టెహరాన్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో విద్యార్థులు అక్కడ చదువుకోవడం కోసం వెళ్ళిన విద్యార్థులందరినీ కూడా చాలా సేఫ్ గా బయటికి తరలించే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ గగనతలంలో ఎయిర్ స్పేస్ లో కూడా పలు ఆంక్షలు ఉన్నాయి. ఇరాన్ లో ఎటువంటి విమానాలు ఎగరడం లేదు. ఇరాన్ భూభాగంలో నుంచి ఏ విమానం కూడా పైకి లేవడం లేదు, గగనతలంలోకి చేరుకోవడం లేదు. ఇరాన్ కూడా ఆ రకంగానే ఆంక్షలు విధించింది. ఇజ్రాయెల్ కూడా అదే రకంగా ఆంక్షలు విధించింది. నేపథ్యంలోనే అక్కడ విమానాలు లేవు కాబట్టి వారందరినీ ప్రత్యేక విమానాల ద్వారా తరలించే అవకాశం కనబడుతోంది. బార్డర్ ప్రాంతం నుంచి అర్మేనియా వైపుగా దాటించి అర్మేనియా ఎర్వాన్ ప్రాంతం నుంచి అర్మేనియా రాజధాని ఎర్వాన్ ప్రాంతం నుంచి వారందరినీ కూడా సేఫ్ గా తరలిస్తున్నారు. దీనికోసం అక్కడ ఇరాన్ అధికారుల యొక్క సహాయం కూడా తీసుకుంటున్నారు. ఇండియన్ ఎంబసీ అధికారులకి ఇరాన్ అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు. వారందరినీ చాలా సేఫ్ గా అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో భారతదేశం చేసినటువంటి ఈ ఏర్పాట్ల పైన పెద్ద ఎత్తున అటు భారతీయులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రజలందరూ కూడా తమ బంధువులు, తమ ఫ్రెండ్స్, తమ పిల్లలందరూ అక్కడ ఇరాన్లో చిక్కుకున్న వారందరినీ కూడా సేఫ్గా తీసుకురావాలని భారత ప్రభుత్వం చేస్తున్న ఆలోచనకు వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 10,000 మంది అక్కడ ఉన్నారంటే వారందరినీ ఎలా తరలిస్తారో తలుచుకుంటేనే కొంత ఆసక్తి రేపుతోంది, ఆందోళన కూడా కలుగుతోంది. ఇరాన్లో ఇప్పటితో యుద్ధం ఆగేలా కనిపించలేదు. ఇరాన్ ఇజ్రాయెల్ ఇంకా యుద్ధం భీకరంగా కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పుడు నేను వార్త చెప్పే సమయానికి కూడా తెల్లవారుజామున అక్కడ 9 గంటల ప్రాంతం వరకు కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇక్కడ సమయం 12:30 కావస్తోంది. అక్కడ ఎగ్జాక్ట్ గా 9 గంటలు, సుమారుగా 10 గంటలు కావస్తోంది. సో నేను చెప్పేటువంటి ఈ వార్తా సమయంలో కూడా అక్కడ దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఇంకా భీకరంగా దాడులు చేస్తూనే ఉంది. అందుకంటే ముందు ఇరాన్ కూడా రాత్రి ఇజ్రాయెల్ పైన చాలా పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ఈ దాడులు ఇప్పటితో ఆగేలా లేవు. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంటే రష్యా, చైనాలు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న 21 దేశాలు ఏకమయ్యాయి. ఏ క్షణమైనా ఇది ఒక భారీ విస్ఫోటనానికి, భారీ ప్రపంచ యుద్ధానికి దారితీసే సంకేతాలు, సిమ్టమ్స్ కనబడుతున్నాయి. కాబట్టి భారత పౌరుల యొక్క రక్షణే ముఖ్యంగా భారత
ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఈ చర్యలు చేపట్టింది. సో మీరు కూడా ఎవరైనా అక్కడ ఇరాన్లో మన వాళ్ళు ఉన్నారనుకుంటే కనుక వెంటనే మీరు కూడా సమాచారం అందించవచ్చు. లేదంటే వారికి కూడా కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ని కేటాయించారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా మీరు వాటిని సమాచారం తెలుసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అఫీషియల్ వెబ్సైట్లో మనం మన ప్రయాణికులకు సంబంధించి లేదంటే అక్కడ వారికి సంబంధించినటువంటి వివరాలని అందులో పొందుపరిస్తే వాళ్ళని ట్రాక్ చేస్తారు, వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. వెంటనే వారిని కలుసుకొని వారిని కూడా సురక్షితంగా కాపాడేటువంటి ప్రయత్నం అయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చేయబోతోంది. ఒకసారి అక్కడి నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మాట్లాడుకొచ్చారు. ఏ రకమైన పరిస్థితి ఉంది ఇరాన్లో, ఏ రకమైనటువంటి భయాందోళన కలుగుతోంది అనేది ఆ విద్యార్థులు అక్కడి నుంచి వచ్చినటువంటి భారతీయ పౌరుల యొక్క మాటల్లో విందాం. हमें ये प्रॉब्लम थी कि बस तो बस आ नहीं रही थी और जो आई थी वो बिल्कुल डिस्गस्टिंग थी. अब फिलहाल तो बस आई है. अब जो होना था वो हो चुका है. हम नहीं कहेंगे नाराजगी खत्म हो गई. जो डैमेज होना था सुबह से हम लोग बहुत सफर कर रहे हैं. मैं तो कहूंगी इतना हमने ईरान में जंग में रह के सफर नहीं किया जितना हमने यहाँ पर सफर किया है. हमारी तबीयतें खराब हो गई. मैं तो खुद फीवर से तप रही हूँ अभी इस वक्त पर. तो अगर इन्होंने पहले ये मेजर लिया होता तो अभी तक अभी हमारे साथ ये नहीं होता. बस मैं यही कहूंगी सबसे कि जो आ रहे हैं इवैक्यूएट होके जो लोग आ रहे हैं वो प्लीज और प्लीज अपने पेरेंट्स को पहले ही बोल के रखे. इनकी रेस्पॉन्सिबिलिटी पे मत आए. अपने पेरेंट्स को बोल के रखिए दिल्ली टू श्रीनगर खुद टिकट करने के लिए, ना कि इनके भरोसे पे रहिए. अगर आपने इनके भरोसे पे रहे मे भी आप भी सफर कर सकते हो क्योंकि वी नेवर नो. I mean terrible. It was a terrible difference क्योंकि हम पहले बच्चे हैं जिनको इवैक्यूएट किया गया वहां से. हमें नहीं पता था ये एक्शन इतना स्विफ्ट और इतना इमीडिएट होगा. We were ourselves in dilemma. What should we do? Should we pack our things or not? But with शाम को हमें एक मैसेज ड्रॉप किया गया that you will be relocated tomorrow. But we never knew shall we हमें evacuate किया जाएगा इंडिया नहीं, हमें वहां से वापस आना पड़ेगा. We never know. But then सुबह हमें relocate किया गया आर्मीनिया में and then within 24 hours we were evacuated here in India. खुश है हम रिलीव्ड है. कैसा लग रहा है आज? वहाँ इतनी खराब सिचुएशंस नहीं थी. खराब होने से पहले हमें इवैक्यूएट कर लिया तो हम उसके लिए बहुत थैंकफुल है. రైట్, చూసారు కదా అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ భారతీయ విద్యార్థులు పౌరులంతా కూడా ఏం చెప్తున్నారో. చాలా విపత్కర పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి ఏ మిసైల్ వచ్చి పడుతుందో అర్థం కావడం లేదు. అక్కడి ప్రభుత్వాలు కూడా కొంత అచేతన అవస్థలో ఉన్నాయి, అధైర్యంగా ఉన్నాయి. తమకు సంబంధించిన చాలా మంది సైంటిస్టులు, వింగ్ కమాండర్లు, ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మరణించారు. కాబట్టి వారంతా కూడా కొంత విపత్కర పరిస్థితిలో ఉన్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని వారంతా చెప్తున్నారు. భయపడిపోయాం, పెద్ద ఎత్తున భయాందోళనకు గురయ్యాం. కానీ 24 గంటల్లోనే అక్కడ మమ్మల్ని అందరికీ కూడా తరలించారు. 18వ తేదీన మనందరినీ కూడా ఇరాన్ బార్డర్ దాటించింది. ఆ తర్వాత 19వ తేదీ కల్లా మేము ఇక్కడ ఉండిపోయామనేటువంటి మాటలు విద్యార్థులు చెప్తున్నారు. ఇప్పుడు అదే జరగబోతోంది. ఆపరేషన్ సింధుని ఇంకా వేగంగా తీసుకెళ్లబోతున్నారు భారత ప్రభుత్వం. విదేశాంగ మంత్రిత్వ శాఖ అక్కడ ఇరాన్ అధికారులతో కలిసి, ఆర్మేనియా అధికారులతో కలిసి ఆయా దేశాల సహకారంతో ఇప్పుడు మన ప్రజలందరూ కూడా తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం మన భారత ప్రభుత్వం చేస్తోంది. సో ఇప్పటివరకు సుమారుగా 10,000 మంది అక్కడ భారతీయులను గుర్తించారు. వారందరినీ కూడా ఏ రకంగా బయటికి తరలిస్తారో చూడాలి. దాదాపుగా అందరినీ తీసుకొచ్చే అవకాశం ఉంది. లేదంటే కనుక సేఫ్ జోన్స్ వారీగా కొన్ని ప్రత్యేక ఆర్మేనియా దేశం కానివ్వండి, ఇరుగు పొరుగు దేశాలందరినీ కూడా సహకారం తీసుకుంటుంది. కాబట్టి ఆర్మేనియా దేశం పెద్దగా మనకు సహకరిస్తూ ఉంది. సో అక్కడికి మన విద్యార్థుల్ని, మన పౌరుల్ని తరలించి అక్కడ సేఫ్ జోన్స్లో ఉంచి ఒక్కొక్కరిగా కొంతమందిగా బ్యాచ్ల వారీగా తరలించే అవకాశం. ఎందుకంటే ఇటువంటి నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుందంటే అర్థం చేసుకోండి రేపటి రోజున యుద్ధం ఎంత మరింత తీవ్రతరం కాబోతుంది అనేది. సో ఇరాన్లో ఉన్నటువంటి వారిని కేంద్రం తరలిస్తోంది. ఇజ్రాయెల్లో ఉన్న వారిని మాత్రం మనకున్నటువంటి సమాచారం వెనక్కి భారతీయ పౌరులతో ఆర్టీవీ కూడా మాట్లాడుతుంది. ఎప్పటికప్పుడు వారి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకైతే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ లేదని తెలుస్తోంది. సో ప్రస్తుతానికి అక్కడ 4,000 మందిని ఇప్పటికీ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. రైట్, 4,000 మందిని ఇప్పటికీ ఇంకా తరలించాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే అందరినీ కూడా గుర్తించి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. సో మన భారతీయులను తిరిగి తీసుకోవడం కోసం భారత ప్రభుత్వం చాలా వేగంగా సన్నాహాలు చేస్తోంది, చాలా వేగంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అదే రకంగా ఇరాన్కి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇరాన్లో ఒక స్పెషల్ మిషన్ కింద దీన్ని తీసుకొని భారత పౌరుల్ని తరలించేటువంటి ఒక బాధ్యతలు తీసుకుంది. సో ఎవరికి ఎటువంటి ఆటంకం కలగకుండా చాలా సేఫ్గా తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. So we have planes ready. We'll be sending another plane today. We are evacuating some more people from Turkmenistan.
Today another plane will be going, and our missions have opened the 24-hour line for any request for evacuation, and as the situation evolves, we'll be sending more planes, more chartered flights to evacuate all Indian nationals from Iran. Any chance that Indian Air Force will be also pressed into services if that is a requirement? Right now there is no such requirement, and we see no such need for the Indian Air Force right now. Thank you, sir. And we are having a good cooperation from both Armenia and Turkmenistan in evacuating our Indian nationals, and I'd like to thank the governments for the help they are giving us to evacuate our students and our nationals. Thank you. The government, you interacted them. What would you like to say? No, this is our duty to take care of our Indian nationals wherever they are. And such operations have been done in the past. Whenever there has been a crisis in any part of the globe, we have successfully carried out evacuations of all our Indian nationals. And in this case also, these are our valued students, and there are other nationals there, and we'll be doing everything possible to get them out safely back to our land. अच्छा, हम लोग अपनी तरफ से हमारी गवर्नमेंट पूरी कोशिश करेगी कि जितने भी हमारे देश के लोग हैं ईरान में, उनको सबको सेफली ले आने का हम लोगों की बहुत बड़ी जिम्मेदारी है, और उसको हम लोग पूरा करेंगे. हम लोगों के पास और भी हमारे प्लेन्स तैयार हैं. आज भी एक प्लेन जा रहा है फिर से यहाँ तुर्कमेनिस्तान, वहां से अपने इंडियन नेशनल्स को लाने के लिए, और जैसे जैसे हमारे ये नंबर्स और रिक्वेस्ट आया करेंगी, हम लोग यहाँ से चार्टर्ड फ्लाइट्स भेजा करेंगे अपने नेशनल्स को वापस लाने के लिए. संख्या होगी वहाँ? अभी आज 110 हमारे लोग आ रहे हैं. आज दिन में भी और भी फ्लाइट आ रही है जिसमें हमारे मिशन के भी कुछ लोग आ रहे हैं. हम लोग के पास करीब 350 से अधिक रिक्वेस्ट आ गई हैं, और उसके लिए जैसे जैसे रिक्वेस्ट हम लोग की आती जाएंगे, हम लोग उनको इवैक्यूएट करता करेंगे. फ्यूचर में किसी और तरह की कोई रिक्वायरमेंट नहीं, हम लोग को अभी एयरफोर्स की कोई ऐसी रिक्वायरमेंट नहीं है. वो पूरे सेफ एयर स्पेस से हम लोग अपने नेशनल्स को ला रहे हैं. हम लोग की फ्लाइट जो ओपन एयर स्पेस है, जो सेफ एयर स्पेस है, उधर से आ रही है. అటు ఇరాన్లో 10,000 మంది భారతీయ పౌరులుంటే వారందరినీ కూడా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఆర్మేనియా ప్రభుత్వం మనకు సహకరిస్తోంది. ఎరవాన్ ప్రాంతం నుంచి వారంతా వస్తున్నారు. అయితే ఇరాన్ గగనతలం పైన కొన్ని ఆంక్షలు ఉండడం కారణంగానే బార్డర్ దాటించి వారందరినీ వేరే విమానంలో ప్రత్యేకమైన చార్టెడ్ ఫ్లైట్స్, ప్రత్యేకమైన విమానాల ద్వారా అందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్తోంది. అయితే ఇరాన్ ఉన్న వారందరినీ కూడా తరలిస్తున్నారు. కానీ ఇజ్రాయెల్లో సుమారుగా 4,000 మంది భారతీయులు ఉన్నారు. మరి వారి గురించి ఇంకా ఎటువంటి తరలిస్తారా జరగదా ఇంకా తెలియదు. కానీ కొంత అక్కడ భారతీయ ప్రజలైతే సేఫ్ గానే ఉన్నారన్నట్టుగా మన సంబంధించి ఆర్టీవీకి అందుబాటులో వచ్చిన వారు చెప్తున్నారు. కానీ సోషల్ మీడియా వ్యాప్తంగా అయితే వారంతా కూడా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తెల్ అవీవ్ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ 4,000 మంది పౌరులు కూడా చాలా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారనే ఒక మాటనైతే సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. వారంతా కూడా ఇక్కట్లు ఎదుర్కొంటున్నాం, ప్లీజ్ సేవ్ అస్ అనేటువంటి ఒక మాటను చెప్తున్నారు. ఇరాన్ కూడా ఏమాత్రం ఊరుకోవడం. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన టెల్ అవీవ్ ప్రాంతంలో చాలా భీకరంగా దాడులు చేస్తోంది. హాస్పిటల్ కూల్చేసింది, స్టాక్ మార్కెట్ బిల్డింగ్ ని కూల్చేసింది, పెద్ద ఎత్తున అక్కడ టెల్ అవీవ్ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయం మొత్తాన్ని కూడా నేలమట్టం చేసేసింది. సో ఈ తరుణంలోనే అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు కూడా ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్టుగానే తెలుస్తోంది. కానీ ఇజ్రాయెల్లో ఇంకా ఎటువంటి ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్స్ అయితే ఆపరేషన్ సింధు లాంటిది భారత్ అక్కడ చేపట్టడం లేదు. కేవలం ఇరాన్లో మాత్రమే ఈ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. బహుశా దీనికి గల ఇంకొక కారణం ఏంటంటే పాకిస్తాన్ కూడా కొంత ఇరాన్కి సపోర్ట్ ఇవ్వడం బహుశా కారణమై ఉంటుంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.